అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్లోని నివాసానికి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటి వరకు 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు కేసీఆర్. రేపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్లోని నివాసానికి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటివరకు 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు కేసీఆర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎలాంటి వ్యూహ రచనతో ముందుకెళ్లబోతున్నారు కేసీఆర్ రేపు అసెంబ్లీలో? మొత్తానికి చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగబోతున్నాయి. శీతాకాలంలో కూడా ఏదైతే వేడి పుట్టించే విధంగా అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం ప్రారంభమవుతాయి. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరగడం ఒక ఎత్తు అయితే చాలా కాలంగా ఒక చర్చ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారనేది చాలా కాలంగా ప్రతిరోజు ఇది ఒక వార్తగా మారింది. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి రేపు కేసీఆర్ రాబోతున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఎర్రవల్లి తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందీనగర్ నివాసానికి బయలుదేరారు. కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ రాత్రిగా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. రేపు ఉదయం నేరుగా నందీనగర్ నివాసం నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు మన డిసెంబర్ 7కు పూర్తయిన నేపథ్యం. సో ఇందులో భాగంగానే ఈ 2 ఏళ్ల కాలంలో 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగం రోజు ఒకసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు మొట్టమొదట. తర్వాత తాజాగా గత మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగం వినేదానికి ఒకసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. మొత్తంగా 2 సార్లు వచ్చారు. సో రేపు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనేది కాస్త ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నదీ జలాలు ఏదైతే అటు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని కౌంటర్గా కేసీఆర్ కూడా ఖచ్చితంగా తమకు కూడా అవకాశం ఇవ్వాలి, పీపీటీలో మాట్లాడే అవకాశం. ఏదైతే అధికార పక్షం తమ వాదన వినిపించినప్పుడు గత 10 ఏళ్ల కాలంలో తాము ఏం చేశాము, అటు గోదావరి నది మీద ఎలాంటి ప్రాజెక్టులు కట్టారు, ఇటు కృష్ణానది మీద ఎలాంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక కార్యాచరణ తీసుకుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 3 భారీ బహిరంగ సభలు కూడా అటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో 3 భారీ బహిరంగ సభలు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా గత 10 ఏళ్ల కాలంలో తాము నీటి ప్రాజెక్టులు, తెలంగాణకు సాధించిన నీటి హక్కులు, వాటాల విషయంలో వీటన్నిటి మీద అవకాశం ఇస్తే మాట్లాడాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అనేకం ఇచ్చి ఇప్పటికీ ఆ హామీలను ఫుల్ఫిల్ చేయలేదు, అమలు చేయట్లేదు అనేది ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున 420 హామీలు అంటూ కూడా ఒక ప్రచారం చేస్తుంది. సో వీటన్నిటి మీద కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ ఫిరాయింపుల అంశం చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి ఇప్పటికే స్పీకర్ ఒక తీర్పు కూడా ఇచ్చిన నేపథ్యం. ఇక ఆ అంశం కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. తమ హయాంలో మొదటి విడతలో భాగంగా 90 టీఎంసీలకు కేంద్రాన్ని ఒప్పిస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకుంటూ లేఖ రాసింది అనేది ఒక చర్చ. చాలా కాలంగా ఈ అంశాన్ని ప్రజల మధ్య చర్చకు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఈ అంశం ఆధారంగానే వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది కేసీఆర్ ఆలోచన ఉంది. వీటన్నిటి మీద అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మొత్తానికైతే చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. ఎవరు ఏ అంశం మీద మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలి, ఎలాంటి ప్రశ్నలు వేయాలి అనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిన్న మొన్న ఫామ్ హౌస్లో తనను కలిసిన ఎమ్మెల్యేలు కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్య నాయకులుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఇప్పటికే ప్రిపరేషన్స్లో ఉన్నారు. రేపు కేసీఆర్ రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేసీలు కూడా ఇప్పటికే ఈ అసెంబ్లీ సమావేశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తానికైతే కేసీఆర్ రేపు అసెంబ్లీకి అయితే హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.